తల్లి, తండ్రి, గురువు, దైవం అని మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రులు మనకి కొన్ని విలువల్ని నేర్పిస్తూ ఉంటారు. మొదటిగా తల్లి, తరువాత తండ్రి, తరువాత గురువు, ఆ తరువాతే దైవం అని ఆ అర్థం వచ్చేలాగా మన పూర్వీకులు కానీ, మన పెద్దవాళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ మనకి ఇటువంటి వాక్యాలను అయితే చెబుతూ విలువలను నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, కృష్ణా జిల్లాలోని ఒక గ్రామంలో 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థి, అతను తప్పుడు అలవాట్లకి అలవాటు పడ్డాడు. పాఠశాలలోని బాత్రూంలో సిగరెట్ తాగుతూ ఉపాధ్యాయుడికి కనిపించాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఆ విద్యార్థికి నువ్వు చేస్తుంది తప్పు, ఇది మంచి అలవాటు కాదు అని మందలించినటువంటి నేపథ్యంలో ఆ విద్యార్థి ఉద్రేకంతో కోపోద్రిక్తుడై గురువు మీద అంటే ఉపాధ్యాయుడి మీదే దాడి చేసినటువంటి ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఉపాధ్యాయులు అంటే ఎవరు? మనకి విద్యాబుద్ధులు నేర్పించి మనల్ని క్రమశిక్షణతో ఒక దారిలో అంటే ఒక సన్మార్గంలో నడిపించేటువంటి గురువు. ఆ గురువుని దేవుడి కంటే ముందు స్థానంలో ఆయన పెడుతూ ఉంటారు. నిజంగా గురువుని దేవుళ్లాగా భావించి పూజించేటువంటి విద్యార్థులు కూడా ఇప్పటికీ ఉన్నారు. సభ్య సమాజం తలదించుకునేలాగా 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థి తనకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి గురువు మీద కర్కశంగా ఇలా దాడి చేయడాన్ని చాలామంది అయితే నెటిజన్లు ఖండిస్తూ ఉన్నారు. ఆ విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. మంచి మార్గంలో ఆ విద్యార్థి నడవాలని, నువ్వు చేస్తున్న పని తప్పు, నువ్వు ఇప్పుడే అంటే 10వ తరగతి చదువుతున్నటువంటి వయసులోనే నువ్వు సిగరెట్కి ఆ అలవాటుకి బానిసైతే రాబోయేటువంటి రోజుల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటావు అని మందలించేటువంటి ప్రయత్నం చేయడం ఆ గురువు, ఆ ఉపాధ్యాయుడు చేసినటువంటి తప్ప. దానికి 10వ తరగతి జరుగుతున్నటువంటి విద్యార్థి కోపోద్రిక్తుడై ఆ గురువు మీద దాడి చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. నిజంగా ఆ విద్యార్థి ప్రవర్తించినటువంటి తీరుని చాలామంది అయితే ఎండగడుతూ ఉన్నారు. తప్పు నువ్వు చేసి మళ్ళీ గురువు మీద మందలించేటువంటి ప్రయత్నం చేసినటువంటి గురువు మీద ఎలా దాడి చేస్తావు? మీ తల్లిదండ్రులు మీకు నేర్పించలేదా అంటూ చాలామంది నెటిజన్లు అయితే ఆ విద్యార్థిని ఉద్దేశించి కమెంట్లు పెడుతూ ఉన్నారు. అతను చేసిందైతే తప్పే. నిజంగా విద్యాబుద్ధులు నేర్పిస్తూ క్రమశిక్షణను అలవాటు చేసేటువంటి ఉపాధ్యాయుల మీద ఈ విద్యార్థి దాడి చేయడం అనేది అక్షరాల 100% తప్పే. కాకపోతే ఈ విద్యార్థికి కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంది. కాబట్టి ఈ వీడియోని సామాజిక మాధ్యమాల్లో ఎవరైతే ఎక్కువగా షేర్ చేస్తూ ఉన్నారో వారు తన గురించి కాకపోయినా తన తల్లిదండ్రుల గురించి అయినా ఆలోచించాలి, ఆ వీడియోని షేర్ చేయడం తగ్గించాలి అంటూ కూడా మరికొంతమంది నెటిజన్లు అయితే వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా ఈ వీడియో మీద ఇప్పటివరకు చూసుకున్నట్లయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి, రకరకాల కమెంట్లని పెడుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విద్యార్థి చేసినటువంటి ఈ చర్య ఏదైతే ఉందో దాన్ని చాలామంది తప్పుపడుతూ ఉన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల ఇలా ప్రవర్తించడం మంచి విధానం కాదు. ఇటువంటి వీడియోల ద్వారా మరికొంతమంది విద్యార్థులు కూడా చెడిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియోని దయచేసి షేర్ చేయకండి అంటూ చాలామంది అయితే అభ్యర్థిస్తూ ఉన్నారు. దాంట్లో కూడా ఒక సందేశం అయితే ఉంది. ఈ వీడియో చాలామందికి చేరింది అనుకోండి, అది కూడా ముఖ్యంగా విద్యార్థులకి విద్యార్థినులకు కనుక చేరితే వారు కూడా తప్పుడు మార్గంలో ప్రయాణించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని వీలైనంతగా షేర్ చేయడం తగ్గిస్తే మంచిదని చాలామంది అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన శాస్త్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మనం మన తల్లిదండ్రుల కాళ్ళు మొక్కడానికి కూడా అర్హులం కాదు. వాళ్ళు నిలబడినటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని తాకడానికి మాత్రమే అర్హులు. కానీ ఏ విద్యార్థి అయినా సరే గురువుకు సంబంధించినటువంటి పాదాలను తాకేటువంటి అవకాశం ఉంది. మన శాస్త్రం అవకాశాన్ని కల్పిస్తుందని రకరకాల ప్రవచనకర్తలు చెప్పినటువంటి నేపథ్యంలోనే, కాకపోతే అతనికి నిజంగా ఉజ్వల భవిష్యత్తు ఉంది కాబట్టి అతని వీడియోలను ఎక్కువగా షేర్ చేయకండి. అతని ఆ భవిష్యత్తు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రతి ఉపాధ్యాయుడు కూడా సమాజంలో మంచి గౌరవంతో బ్రతకాలని కోరుకుంటారు. కాబట్టి ఆ వీడియోని దయచేసి షేర్ చేయకండి అంటూ కూడా చాలామంది వారి అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.